చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మా ఆరాధనలో మీ పాటే పాడేమండి అని. నా పాట కాదు, యేసయ్య పాట. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే మాట చెప్తారు. మా మాటలు కాదు, యేసయ్య మాటలు, ఆయన ఇచ్చిన మాటలు. ఆ మాటలు ప్రకటించి ఆయన రాజ్యాన్ని చాటుతున్నాం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళే వరకు మేము ఉండాలి. హౌరా బ్రిడ్జి ఎంతమందికి తెలుసు? కలకత్తా హౌరా బ్రిడ్జి చాలామందికి తెలుసు, చూశారు, చదివారు, విన్నారు. ఆ హౌరా బ్రిడ్జి ఒకరోజు ఇలాగా కింద నుంచి పడవలు వెళ్ళిపోతాయి, మళ్ళీ అలా మూసుకుపోద్ది, మీద నుంచి ట్రైను వెళ్ళిపోద్ది. ఆ టెక్నికల్ తోటి ఆ ఇంజనీరు దాన్ని కన్స్ట్రక్షన్ చేశాడు. దాని కాపలాగా ఒక అతన్ని అక్కడ పెట్టారు. ఆ కాపలా పెట్టిన ఆయన ఏం చేస్తాడంటే, ట్రైన్ వచ్చినప్పుడు తాళం వేస్తాడు, లాక్ వేయగానే ట్రైన్ వెళ్ళిపోద్ది. మళ్ళీ షిప్ వచ్చినప్పుడు లాక్ తాళం తీస్తాడు. ఈ కాపలాదారుడికి లేక పుట్టినటువంటి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు వచ్చి తాళం తిప్పేశాడు. తాళం తిప్పేస్తే బ్రిడ్జి ఇలా ఓపెన్ అయిపోతుంది. అబ్బా భలే కొంది ఓపెన్ అవుతుందని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి ఆ మధ్యలోకి వెళ్ళాడు. ఆ మధ్యలోకి వెళ్తే అక్కడికి వెళ్ళినటువంటి ఆ చివరిన ఏలబడిపోయి ఉండిపోయాడు. తాళం తిప్పగానే మళ్ళీ కిందకు దించలేడు. తాళం తిప్పుదామని వచ్చి తాళం తిప్పుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొడుకు కనపడ్డాడు. ఎలాగైనా సరే తాళం తిప్పి కొడుకుని తీయాలి అనుకుంటే మధ్యలో ఉన్నాడు. తాళం తిప్పితే ట్రైన్ వస్తుంది, మీద నుంచి ట్రైన్ వెళ్ళిపోద్ది. తాళం తిప్పకపోతే అక్కడ నిలబడతాడు, ఎక్కుకుంటూ వెళ్ళి కొడుకుని దించవచ్చు అనుకుంటున్నాడు తండ్రి. ఎలాగైనా ప్రమాదం పొంచి ఉంది. కొన్ని వందల మంది ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆ టైంలో ట్రైన్ వస్తుంది, సిగ్నల్ పాయింట్ వేసేస్తుంది, ఇదేమో ఓపెన్ అయిపోయింది. పొరపాటున ట్రైన్గా ఎగిరితే ట్రైన్ అందులో తిరగబడుతుంది. తిరగబడితే కొన్ని వందల మంది చనిపోతారు. ఏదైతే అదైందని చెప్పి నేను ఎక్కి నా కొడుకుని తీసే కంటే తాళం తిప్పి బ్రిడ్జిని దించడమే మంచిది అనుకొని తాళం తిప్పి బ్రిడ్జిని దించాడు. ఆ మధ్యలో ఉండిపోయిన కొడుకు చెరుకు రసం మిషన్లో పిప్పి చూడండి ఎలా బయటకు వస్తుందో అలా ముద్దలు బయటకు వచ్చి కొడుకు రక్తం కక్కుని చనిపోయాడు. ఏడుస్తూ బోరుమని నా ఒక్కగానొక్కడిని బలి చేసుకున్నాను అని బోరుమని ఏడ్చాడు. కానీ కొన్ని వందల మందిని రక్షించాడు. హల్లెలూయా. ఆ ఒక్కగానొక్క కొడుకు చనిపోతే చనిపోని అని అనుకున్నాడు. కొన్ని వందల మంది తల్లిదండ్రులు కడుపు కోతను మిగిల్చాడు. దేవునికి స్తోత్రం. ఆ కోత పడకుండా కాపాడగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే అనేకుల పాపాన్ని విడుదల చేయడానికి ఈ లోకానికి కుమారుడిగా నజరేయుడైన యేసు వచ్చాడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం బైబిల్ గ్రంథాన్ని చదవండి.